అందరికీ నమస్కారం. మనం మన జీవితాన్ని ఆనందంగా సంతోషంగా గడపడానికి మనకు రోజు వచ్చే సమస్యల్ని అధిగమించడానికి ఎలాంటి ప్రాక్టీసెస్ చేయాలి, వాటి కారణాలు ఏంటి అనేది మనం తెలుసుకుంటూ వాటిని అధిగమించడానికి ఏ ప్రక్రియలు మనం చేయగలము, చాలా సులభంగా ఎలా చేయగలము అనే విషయాలు మాట్లాడుకుంటూ వస్తూ ఉన్నాము. అయితే మనము ఈ మధ్యకాలంలో చూస్తే డిప్రెషన్ అనేది చాలా ఎక్కువ మందిలో కనిపిస్తూ ఉంది. ఆ డిప్రెషన్ అనేటప్పటికీ దానికి అంటే మానసికమైన ఒక తెలియని ఒత్తిడి వల్ల కలిగే అంటే జీవితంలో మనకు ఏమీ అవసరం లేదు, ఏమీ లేదు, మనకెవరు లేరు, నేను ఒంటరిని, ఇలాంటి రకరకాలైన భావాలు మనుషుల్ని ఒక విధంగా పట్టి పీడిస్తూ ఉన్నాయి. అది ఎందువల్ల జరుగుతున్నాయని మనం ఆలోచిస్తే అది చాలా మామూలుగా నార్మల్గా ఉండే మనుషులు యంగ్ ఏజ్లో ఒక 30 years 40 years ఈవెన్ ఇంకా యంగ్ స్టూడెంట్స్ కూడా వీళ్ళందరికీ ఎందుకు కలుగుతుందంటే మనము ఉండే ఈ పొల్యూటెడ్ వాతావరణం వల్ల, గాలి వల్ల, ఈ కెమికల్స్లో ఉండే మనము ఈ పొగలు పీల్చడం వల్ల, తర్వాత డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెడికేషన్స్ మనం తీసుకోవడము, ఆహారంలో ఉండే కలుషితాల వల్ల. ఏంటంటే అన్నీ మనం తినే ఆహారం అన్నీ కూడాను చాలా రకాలైన పెస్టిసైడ్స్, ఫర్టిలైజర్స్, కెమికల్స్తో కూడి ఉండడం వల్ల అది మన యొక్క సిస్టంలో వర్క్ చేస్తూ ఉండి మనకు ఆ డిప్రెషన్ అనేది అలాంటి ఫీలింగ్ కలగడం అనేది జరుగుతుంది. అంటే మనము దానికి ఏదో ఒక కారణాన్ని ఆపాదిస్తాం. అంటే నా డిప్రెషన్ కారణం ఏదో నా జీవితంలో సక్సెస్ లేకపోవడము, లేకపోతే ఇంకోటి ఏదో లేకపోవడము, ఇలాంటి రకరకాలైన మనము డిప్రెషన్ అనేది కూడా ఒక డిసీజే. ఇప్పుడు మనకు దెబ్బ తగిలితే ఆ దెబ్బ వల్ల అక్కడ గాయం అవ్వడం వల్ల, అక్కడ సెప్టిక్ అవ్వడం వల్ల ఒక ఫీవర్ వచ్చింది అనుకోండి. ఈ కనిపిస్తున్న గాయం మనకు అనిపిస్తుంది కాబట్టి దెబ్బ వల్ల ఇది తగిలింది, ఇది సెప్టిక్ అయింది, దీనివల్ల నాకు ఫీవర్ వచ్చిందని మనకు అర్థమవుతుంది. అది ఒక డిసీజ్, దీన్ని మనం ట్రీట్ చేయొచ్చు అనేది మనం అనుకుంటూ ఉంటాం. కానీ దెబ్బ తగలడానికి కారణం ఏంటని మళ్ళీ వెతకం. మనం ఏదో వెళ్తున్నాం, పడ్డాము, లేదంటే ఎవరో తగిలింది అనుకోకుండా ఏదో తగిలింది, దెబ్బ తగిలింది, దానికి వెనకాల కారణాలు వెతకం మనం. కానీ ఈ డిప్రెషన్కి ఏం చేస్తాము, ఎవరో నాకు జీవితంలో ఇది లేకపోవడం వల్ల ఈ డిప్రెషన్ వచ్చింది, లేకపోతే అచీవ్ చేయలేకపోవడం వల్ల అని కొన్ని సోషల్గా సామాజిక పరమైన కారణాలను మనము వ్యక్తుల్ని, సిచ్యుయేషన్స్ని మనం ఆపాదించుకుని ఏం చేస్తాము, ఆ డిప్రెషన్కి ఒక సరైన కారణము, అందుకు నాకు తగ్గదు అని ఒక అపోహలో ఉండడం వల్ల చాలా కాలం దాన్ని భరిస్తూ ఉండడము. తర్వాత సైకియాట్రిస్ట్ ఇలా కొంతమంది దగ్గరికి వెళ్ళినప్పుడు మందులు తప్ప ఇంకేమీ, ఏదో ఒక సప్రెసెంట్ మందులు తీసుకోవడం అనేది ఒకసారి తీసుకున్నాక అదంతా నర్వస్ సిస్టమ్ మీద వర్క్ చేసి వాళ్ళ జీవితాంతము ఆ డోసులు పెంచుకుంటూ ఉండడం వల్లనే అలాగే గడపడం జరుగుతుంది. కానీ మనం ఈ ఎనర్జీ ప్రక్రియలు మనం ఏవైతే నేర్చుకుంటూ ఉన్నామో వాటి వలన మనకి ఎనర్జీ ఫీల్డ్ని మనము బాగా ఇంప్రూవ్ చేసుకుని లోపల ఉండే మన సెల్స్లో ఉండే కణాల్లో ఉండే ఆ రసాయన మార్పులు కూడా మనం తెచ్చుకోగలం అనేది చాలామందికి తెలియదు. తెలియకపోవడం వల్ల ఆ ప్రక్రియలో దీనివల్ల తగ్గుతాయా, అంతమంది డాక్టర్ల దగ్గరికి వెళ్ళి పెద్ద పెద్ద డాక్టర్లు, ఎండీలు వీళ్ళందరి దగ్గరికి వెళ్తేనే మనకు తగ్గింది, ఇలా చిన్న వాటికి తగ్గుతాయా అంటే ఎన్నో కేసులు మేము చూసిన వాటిలో చాలా కాలము బాధపడుతూ ఉండేవాళ్ళు చాలా తొందరగా తగ్గి నార్మల్గా మారడం అనేది చూస్తూ ఉంటాం. అదేంటి, చిన్న చిన్న ప్రక్రియలు నేర్చుకుని ప్రాక్టీస్ చేయాలి ప్రతిరోజు. అదేం గంటలు అక్కర్లేదు. కొత్త మనకు బాగలేనప్పుడల్లా మనము మన మీద వర్క్ చేసుకుంటూ మన యొక్క మానసిక స్థితి మీద, మన యొక్క ఆలోచనల మీద, మన యొక్క సబ్కాన్షియస్ ప్రోగ్రామింగ్ ఉంటుంది. మన యొక్క అంతశ్చేతనలో కొన్ని మెసేజెస్ ఉంటాయి. ఎప్పుడో చిన్నప్పుడు జరిగింది, నువ్వెందుకో జీవితంలో పనికిరావనో, ఒరే నువ్వెప్పుడు ఇంతేరా అనో, నీకు బద్ధకం రానో, ఏదో ఒకటి దాంట్లోంచి మనము బయటికి పడలేకపోవడం. ఎప్పుడో ఒకసారి ఫెయిల్యూర్ అయినంత మాత్రం జీవితాంతం ఫెయిల్యూర్ కాము. ఆ ఫెయిల్యూర్ని మనము అదే నేను అనుకుని ప్రతిసారి ఎక్కడ మనం పోటీ పడవలసి వచ్చినా ఈ ఫెయిల్యూర్ నాకు ఫెయిల్యూర్ ఉంది అని మనము
ఆ అంతశ్చేతనలో అది 24 గంటలు తిరుగుతూ ఉండేటప్పటికి దానికి సంబంధించిన శక్తినే మనము గ్యాదర్ చేసుకుంటూ వెళ్ళి మనము నిజంగానే ఫెయిల్ అవుతూ ఉంటాం. అంటే ఏ కారణానికైనా మన ఎనర్జీ లెవెల్లో మనము కరెక్ట్ చేసుకున్నప్పుడు అది కరెక్ట్ అయ్యి మనము శారీరకంగా, మానసికంగా, భావాత్మకంగా అంటే ఎమోషనల్గా, ఆధ్యాత్మికంగా, స్పిరిచువల్గా కూడా మనము ఒక అద్భుతమైన మానవులుగా మారడానికి అవకాశం ఉంది. ఇది కాక ఇంక ఏది కూడా మన యొక్క సంతోషానికి, దుఃఖానికి కారణం కాదు. ఇప్పుడు చూడండి, జీవితంలో చాలా బాగుండేవాళ్ళు, మనం కొంతమంది ఫిల్మ్ యాక్ట్రెస్లు, ప్రపంచవ్యాప్తంగా పేరున్న వాళ్ళు కూడా డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు. వాళ్ళకి ఏం తక్కువ ఉందని డిప్రెషన్లోకి వెళ్తున్నారు? అన్నీ ఉన్నాయి, ప్రపంచంలో చాలామందికి లేనివి ఎన్నో ఉన్నాయి, అయినా డిప్రెషన్లోకి వెళ్తున్నారంటే వీటన్నిటికీ మనం ఏవైతే సంతోషంగా ఉండడానికి కారణాలు అనుకుంటున్నామో అది కాకుండా ఇంకోటి ఏదో ఉంది. అది ఎక్కడ ఉంది? నీ శరీరంలోనే, నీ ఎనర్జీ ఫీల్డ్లోనే ఉంది. ఈ ఎనర్జీ ఫీల్డ్ శుభ్రం చేసుకోవడం అనే పని మనం చేయకుండా ఇంకా ఏ పని చేసినా కూడా మనము ప్రశాంతంగా, మనశ్శాంతిగా ఉండలేము. ఈ విషయం ఫస్ట్ అర్థం చేసుకుంటే మిగిలిన ఎక్స్టర్నల్గా బయట కనిపిస్తున్న బాహ్యమైన కారణాలని సరిదిద్దడానికి మనము తర్వాత చూడాలి. ముందు మనల్ని బాగు చేసుకుని చేస్తూ ఉన్నప్పుడు మన యొక్క రియాక్షన్ టు ది అవుట్ సైడ్ వరల్డ్, బయట ఉండే ప్రపంచానికి మన శరీరానికి ఉండే ఈ రియాక్షన్ అనేది మారి మనము మోర్ పాజిటివ్ని తీసుకోవడానికి వీలవుతుంది. అంటే దీన్ని మనం ఇంకోలా కూడా చెప్పుకోవచ్చు. మనము చాలా స్ట్రాంగ్గా ఉన్నామనుకోండి, స్ట్రాంగ్ ఎనర్జీ ఫీల్డ్ ఉంది, ఉన్నప్పుడు ఏమవుతుంది? మనకు ఈ బయట నుంచి వచ్చే ఒత్తిడులు, బయట నుంచి వచ్చే ఆ చెడు శక్తి మన లోపలికి రాదు, ఎందుకంటే ఇది స్ట్రాంగ్గా ఉంది. అదే ఇది స్ట్రాంగ్గా లేదు, మన నెగిటివ్ ఆలోచనలు, నెగిటివ్ థాట్స్, భయాలు, వీటన్నిటితోటి మొత్తం అంతా చిల్లులు పడి అంతా ఉన్నాము. అప్పుడు ఏంటి? దానికి సంబంధించిన శక్తి మన లోపల ప్రవేశించడానికి అవకాశం కలిగించుతున్నాం. ఒక ఇల్లు మొత్తం తలుపులు వేసి అన్ని జాగ్రత్తగా తాళాలు వేసినప్పుడు బయట నుంచి ఎవరు రాలేరు. అదే తలుపులు తెరిచి జారవేసి విరిగిపోయిన తలుపులు ఉన్నప్పుడు ఎవరైనా రావడానికి, ఏదైనా మనుషులు రావడానికి, యానిమల్స్ రావడానికి, దేనికైనా కూడా మన అవకాశం మనం కల్పిస్తున్నాం. మనమైనా అంతే, మన యొక్క ఆరోగ్యము, శారీరకమైన ఆరోగ్యానికైనా మానసికమైన ఆరోగ్యానికైనా మనము స్ట్రాంగ్గా లేము. అంటే మనకి ఇమ్యూనిటీ, మన భాషలో మోడర్న్ లాంగ్వేజ్లో చెప్పుకోవాలంటే ఇమ్యూనిటీ లేదు అనుకోండి. ఇమ్యూనిటీ లేనప్పుడు ఏంటి? నువ్వు ఎంత బాగా తింటున్నా, ఏం చేస్తున్నా, ఏ చిన్నదానికి కూడా నీకు వెంటనే ఆ జబ్బుకు నువ్వు ఎదుర్కోలేక వెంటనే అనారోగ్యం పాలవుతున్నావు. మానసికంగా కూడా అంతే. ఎప్పుడైతే నువ్వు చాలా ఎమోషనల్గా స్ట్రెంగ్త్ లేకుండా ఉన్నావో అప్పుడు నువ్వు జీవితంలో కూడా సక్సెస్ కాలేవు. చాలా యూనివర్సిటీస్, హార్వర్డ్ లాంటి యూనివర్సిటీస్ కూడా ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అనేది మనిషికి లేకపోతే, ఆ ఎమోషనల్ ఇంటెలిజెన్స్, ఆ కోషెంట్ సరిగ్గా లేనప్పుడు ఆ వ్యక్తి సక్సెస్ కాలేడు. వాడు ఎంత గొప్పవాడన్నా కానివ్వండి, గొప్ప సైంటిస్ట్ కావచ్చు, టెక్నాలజీలో చాలా గొప్పవాడు కావచ్చు, కొత్త పరిశోధనలు చేసి ఉండొచ్చు, ఎమోషనల్ స్ట్రెంగ్త్ లేకపోతే తను కన్సిస్టెంట్గా తను లాక్కెళ్ళి సక్సెస్ కాలేడు. ఆ కన్సిస్టెన్సీకి ఆ మనిషి ఎప్పుడు కూడా ఒక బ్యాలెన్స్గా జీవితాన్ని నిబద్ధతతో తీసుకెళ్లాలంటే ఈ స్ట్రెంగ్త్ అవసరం. దీనికి మనము రకరకాలైన ప్రాక్టీసెస్ చేస్తూ ఉంటాం. అంటే మనం తీసుకునే ఆహారము ఇవన్నీ ఏంటి, మనకు తెలియకుండానే, మన యొక్క చేతిలో లేకుండానే మనము రకరకాలైన ప్రభావాలకు లోనవుతూ ఉన్నాము. దాంట్లోంచి బయటికి రాలేము. మనం ఉండే ఇంట్లో కానీ, పరిసరాల్లో కానీ, మనం ఎక్కడో పొల్యూటెడ్ నగరంలో ఉండొచ్చు. ఆ యొక్క పొల్యూషన్ వల్ల మనకు గాలిలో అది రావచ్చు, తాగే నీటిలో రావచ్చు, ఆహారంలో రావచ్చు, ఏదో మనకు వచ్చే జబ్బుల్లో ఇప్పుడు తీసుకునే రకరకాలైన యాంటీబయాటిక్స్, మెడిసిన్స్ వల్ల రావచ్చు. కాబట్టి మనము ఇవన్నీ
అవాయిడ్ చేయలేకపోతున్నాం కాబట్టి ఈ కొన్ని ప్రాక్టీసెస్ చేయడం ద్వారానే మాత్రమే మనము ఈ డిప్రెషన్ కానీ ఇల్ హెల్త్ నుంచి బయటకు రాగలం. అంతకుముందు దీన్ని చాలా ఫస్ట్ యూరోప్లో కానీ అక్కడ మొదలుపెట్టినప్పుడు మెస్మరిజం అనేవాళ్ళు అనమాట. అంటే మనకున్న ఎనర్జీ ఫీల్డ్ని ఈ బయోమాగ్నెటిక్ ఎనర్జీ ఫీల్డ్ అంటారనమాట. జీవ అయస్కాంత శక్తి అని కానీ ఈ ఈ ఎనర్జీ ఫీల్డ్ అని శక్తి మండలాన్ని అప్పుడు కొన్ని ప్రాక్టీసెస్ కూడా చెప్పారనమాట. మనం మనల్ని క్లీన్ చేసుకోవడము ప్రతిరోజు. ఆ క్లీన్ చేసుకునే టెక్నిక్లో మనము మామూలుగా మన ఎనర్జీని ఎలా చూడాలో అని కూడా అంతకుముందు మాట్లాడుకున్నట్టుగానే మన యొక్క ఎనర్జీ సెంటర్స్ చక్రాస్ ఉంటాయి. ఈ చక్రాస్ను మనము వాటిని యాక్టివేట్ చేసుకుని తర్వాత టిప్స్ ఆఫ్ ది ఫింగర్స్ కూడా చేసుకుని చేతులు బాగా రుద్దుకున్నప్పుడు కూడా ఇవన్నీ కొంత యాక్టివేట్ అవుతాయి. మన మనస్సు, మన మైండ్, ధ్యాస ఎప్పుడైతే ఈ శక్తి మీదకు మళ్ళిందో అప్పుడు అక్కడ యాక్టివేషన్ జరుగుతుంది. ఎందుకు? ఎనర్జీ ఫాలోస్ థాట్. ఆలోచన అనుసరించి శక్తి ప్రవహిస్తుంది. ఆలోచన ఇక్కడ శక్తి ఉంది, ఈ శక్తి నా శరీరం గ్రహిస్తోంది అని ఆలోచన రాగానే నీకు ఆ సెన్సేషన్ తెలియడం మొదలవుతుంది. ఇలా అనుకున్నప్పుడు స్వామి హరిదాస్ లైఫ్ సిస్టమ్ అని అందులో ఆయన కొన్ని చక్కటి టెక్నిక్స్ చెప్పారు. ఏంటి? మన రోజు క్లీన్ చేసుకునే విధానం అన్నమాట. అదేంటి? మన యొక్క అంతర్గతంగా ఉన్న నాడులు అంటే ఎనర్జీ ఛానల్స్, ఈ నాడుల్లో ఉండే శక్తి బాగవడము, ఎక్స్టర్నల్గా బయట ఉన్న శక్తి బాగవడము. అంటే మన చుట్టూ ఎనర్జీ ఫీల్డ్ ఉంటుంది, అది బాగవడం. ఈ రెండు బాగా కావాలి అంటే మన ఈ టిప్స్ ఆఫ్ ది ఫింగర్స్లో కూడా ఎనర్జీ సెంటర్స్ చిన్న ఆ ఎనర్జీని తీసుకుని బయటకు పంపిస్తూ ఉంటాయన్నమాట. మనం కావాలంటే ఒక్కోసారి ఇలా పెట్టుకుని చూసినప్పుడు కూడా ఒకలాంటి తీగలుగా ఒక సాలిగూడు ఆ తీగలు ఎలా ఉంటాయో ఆ దారాలుగా ఉన్నట్టు కూడా మనం చూడగలుగుతాం. అదేంటి? ఆ ఎనర్జీ అన్నమాట. మనలో ఉండే ఈ మ్యాగ్నెటిక్ ఎనర్జీ బయటకి ఉండడము, మూవ్ అవ్వడం అనేది మనం చూడగలుగుతాం. అంటే కొంత సెన్సిటివ్గా ప్రాక్టీస్ అనేది మనకు అవసరం. అయితే ఇలా చేసుకున్న తర్వాత మనము ఈ చేతులు ఇలా పెట్టుకుని దగ్గరగా ఇలా పెట్టుకుని అంటే ఒక 1 ఇంచ్ దూరంలో ఈ టిప్స్ ఆఫ్ ది ఫింగర్స్ అంటే మనం దువ్వుకుంటాం కదా, ఇలాగ వేళ్లతో జుట్టుని ఇలా దువ్వుకున్నట్టుగా ఇలా పెట్టుకున్నాక ఇలా స్లోగా ఇలా కళ్ళలోంచి ఆ చెడు శక్తి తీస్తున్నాం, మొహంలోంచి తీస్తున్నాము, ఆ థ్రోట్లోంచి, లంగ్స్, హార్ట్, అలా మొత్తం అన్నమాట శరీరాన్ని అలా చివరికి వంగి కింద వరకు కాళ్ళ వరకు తీసి, కాలి వేళ్ల వరకు తీసి మనము నేల మీద కానీ గోడ మీద కానీ పూర్తిగా చేతులు ఆనిచ్చి పెట్టాలి. అలాగే ఒక 10 సార్లు చేస్తే మన యొక్క ఎనర్జీ ఫీల్డ్ అంతా కూడా శుభ్రమవుతుంది. ఇది మనకు డిప్రెషన్ ఉన్నప్పుడు ఏం చేయాలి? డిప్రెషన్ మెయిన్గా కారణం ఎక్కడ ఉంటుందంటే ఈ సోలార్ ప్లెక్సస్ ఏరియా. ఈ సోలార్ ప్లెక్సస్ అనేది ఎక్కడ ఉంటుంది? అందరికీ చాలామందికి ఈ చక్రాల గురించి తెలుసు. ఇక్కడ హార్ట్ సెంటర్ ఆఫ్ ది చెస్ట్లో అనాహత చక్రము, హార్ట్ చక్ర ఉంటుంది. అలాగే ఇక్కడికి వచ్చేటప్పటికి బొడ్డు ఆనుకుని నేవల్ చక్ర ఆర్ మణిపూరక చక్రం ఉంది. ఈ రెండిటికి మధ్య పార్టులో ఈ ఎముకల గూడు ఏదైతే ఉందో ఉరహ పంజరం అంటాము, అది కలిసే చోట మెత్తగా ఉండే పార్ట్ సోలార్ ప్లెక్సస్. మన యొక్క ఎమోషన్స్ కానీ, డిప్రెషన్ కానీ, భయాలు కానీ, కోపాలు కానీ ఏవైనా కూడా ఇక్కడే ఒక ఎనర్జీ ఎక్కువ ఉండడం కానీ, కంజెస్ట్ అయిపోయి ఉండడం కానీ, చెడు శక్తి పేరుకుపోయి ఉండడం కానీ, శక్తి లేకపోవడం కానీ, ఈ రెండు మనకు డిప్రెషన్ కారణాలు. అక్కడ కూడా మనం ఏంటంటే ఇది చేస్తున్నప్పుడు ఎక్కువగా ఇక్కడి నుంచి కూడా తీసి మనం ఎర్తింగ్ చేస్తాం. అది చేసిన తర్వాత మనం కావాలంటే ఈ 2 చేతుల చివర్లను ఇలా పెట్టి ఇక్కడ పెట్టుకుని ఒక 1 మినిట్ వరకు, సిద్ధ పద్ధతిలో అయితే సిద్ధ అంటే సిద్ధించడం అన్నమాట. మనకు ఆ సిద్ధ శక్తి వస్తుందని అన్నప్పుడు మనకు ఎప్పుడైతే శక్తి ఉందో ఈ బయట నుంచి ఉన్న ఆ దివ్యమైన శక్తి మన లోపలికి వచ్చి మన చేతి చివర్ల ద్వారా ఈ సోలార్ ప్లెక్సస్లోకి మొత్తము ఆ శక్తి అంతా లోపలికి వెళ్ళి మనకు ఆ డిప్రెసివ్ ఫీలింగ్ అనేది తగ్గడం మొదలవుతుంది. ఈ ఇచ్చిన శక్తి కొంతసేపు ఉంటుంది. మనము మన యొక్క ఆలోచనలతోటి, కంగారుతోటి, భయంతో ఎక్కువ మనం వాడేస్తూ ఉంటాం.
కన్జ్యూమ్ అయిపోతూ ఉంటుంది. మళ్ళీ మళ్ళీ నీరసంగా అనిపిస్తుంది, మళ్ళీ డిప్రెసివ్గా అనిపిస్తుంది, మళ్ళీ మీరు చేయాలి. ఇలా మనం కొంతకాలం చేస్తూ వెళ్తే ఆ డిప్రెషన్ మనకు తగ్గుతుంది. అంటే ఏదైనా కూడా మనము చెయ్యగలము అనే విషయం ఫస్ట్ తెలుసుకోవాలి. ఏం చేస్తే తగ్గుతుంది అనేది రెండో ప్రశ్న. కానీ మనందరికీ ఏమనిపిస్తుంది, నాకు తగ్గదు అంటే నా జబ్బు, నా తలకాయ నొప్పి చాలా ప్రపంచంలో లేని తలనొప్పి అనుకుంటాం. మనకన్నా ఎన్నో బాధలు పడేవాళ్ళు, ఎన్నో సఫర్ అయ్యేవాళ్ళు ఎంతోమంది ఉన్నారు, లక్షల మంది, కోట్ల మంది ఉన్నారు. కానీ మనం దాన్ని గుర్తించక మనకు వచ్చిన చిన్నదే మనం ఎంతో అటాచ్ అయిపోతాం, ఆ బాధకి, పెయిన్కి, దాంతో కలిసిపోతాం అన్నమాట. ఆ సైకలాజికల్గా దానికి అటాచ్ అయినప్పుడు అది అంత తొందరగా మన మనసులోంచి పోదు. ఎప్పుడైతే ఇక్కడ క్లియర్ అయిందో ఆ ట్రామా అన్నమాట, ఆ పెయిన్ వల్ల కానీ ఆ బాధ వల్ల కానీ వచ్చిన ఆ యొక్క ఇంప్రెషన్ మన అంతశ్చేతనలో ఉండే ఆ యొక్క గుర్తు నెమ్మదిగా కదిలి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయేటప్పటికి మనకు తెలియకుండానే మనం ఈ బాధను మర్చిపోతాం. అంటే చూడండి, అంటే మనము సైకలాజికల్గా మనసు, మైండ్, ఆలోచన అనేది మన యొక్క రియల్ ఫిజికల్ బాడీ ఇవన్నీ ఒకదానికి అనుసంధానమై ఉన్నాయి, కలిసి ఉన్నాయి. మనం వేరే వేరుగా తీసుకుంటాము. నా మానసిక స్థితికి, నా కోపానికి ఫలానా వ్యక్తి కారణం, ఈ పని కాలేదు కాబట్టి నాకు కారణం. ఇప్పుడు ఆ వ్యక్తిని నేనేదో చేయకపోతేనో, ఆ వ్యక్తి మారపోతేనో నా బాధ పోదు అని ఆల్రెడీ దాన్ని అక్కడ పెట్టి ఉంచాం. మనమే డిసైడ్ చేసేసుకున్నాం. ఇంకా అది పోదు అనుకున్నాక అది ఎక్కడ పోతుంది? నీ ఆలోచనలో పోతుంది అని అనుకుంటే కదా పోయేది. ఇదన్నీ కూడా ఎనర్జీ లెవెల్లో బ్లాక్స్ కింద మనలో ఉండిపోతాయి. ఎలాంటి మానసిక స్థితి అయినా మన యొక్క ఎనర్జీ ఫీల్డ్లో ఉండే తేడాల వలన, అసమానతల వలన మనకు ఈ అభిప్రాయం కలుగుతుంది, నా మనసు బాగా లేదనే భావన కలుగుతుంది. దీనిని నేను బయటికి తీయాలి అంటే చాలామంది అంటారు, లేదండి చాలా అనుకోని బాధ కలిగింది, జీవితంలో ఏదో నష్టం జరిగింది, ఎలా మర్చిపోవాలి అని ఇవాళ అడుగుతాం, రేపు అడుగుతాం. ఎలా మర్చిపోవాలి? మర్చిపోకూడదు, మర్చిపోతే అది తప్పు కూడా. బాధపడుకుంటూ ఉంటే మన ఉద్దేశంలో తప్పు కూడా. ఇలా మనం ఎన్ని రోజులు, 1 year, 2 ఏళ్ళు, 3 ఏళ్ళు, 10 ఏళ్ళ కన్నా మర్చిపోతున్నావు కదా. మరి అప్పుడు తప్పు లేని మర్చిపోతే తప్పు, అప్పుడు లేనిది ఇప్పుడు మర్చిపోతే తప్పు ఎలా అయింది? కాబట్టి మన ఎనర్జీ ఫీల్డ్లో ఆ యొక్క ఎమోషన్ యొక్క నెగిటివ్ ఎనర్జీ బయటికి నెమ్మదిగా ప్రవహించి బయటికి వెళ్ళిపోయాక దాని గురించి మర్చిపోతాం, ఆ బాధను మర్చిపోతాం. అది మనము ముందే తీసినప్పుడు మనం ఇంకొంచెం సరైన ఆలోచనతో ఆలోచించి సరైన డెసిషన్స్ మనం తీసుకోవడం జరుగుతుంది. ఎలాంటి కష్టమైనా సరే, ఆ కష్టం వచ్చింది, బాధగా ఉంది, కళ్ళు మూసుకుంటే ఇదే కష్టం 1 year తర్వాత నాకు ఎలా ఉంటుంది, 10 ఏళ్ల తర్వాత ఎలా ఉంటుంది అని చూస్తే ఉండదు అనే విషయం మనకు అర్థమవుతుంది. ఇంకా వెనక్కి వెళ్ళి చూద్దాము. నాకు 10 ఏళ్ల క్రితం ఏదో ఈ కష్టం వచ్చినప్పుడు చాలా బాధపడ్డాను, చాలా భయపడ్డాను, చాలా ఇదైపోయాను, ఇంక చచ్చిపోదాం అన్నంత కలిగింది. కానీ ఇప్పుడు అది ఆలోచిస్తే అదేది కాదు. ఇప్పుడు ఆ బాధ, ఏ బాధకైతే నేను చచ్చిపోయినా పర్వాలేదు అని అనుకున్నానో ఆ బాధ ఇప్పుడు నాకేం అనిపించడంలా. ఎందుకు అనిపించడం లేదు? అప్పుడు నేనే, ఇప్పుడు నేనే కదా. నష్టమే, కష్టమే కదా. అప్పుడు ఆ సమయంలో నీ ఎనర్జీ ఫీల్డ్లో దాని యొక్క ప్రభావం ఉంది. ఇప్పుడు ఆ ప్రభావం బయటికి వెళ్ళిపోయి మంచి శక్తితో నిండడం వల్ల నీకు దాని యొక్క బాధ ఇప్పుడు అనిపించడం లేదు. అంటే పడ్డాము, దెబ్బ తగిలింది, చాలా నొప్పిగా ఉంది, ఇవాళ నొప్పిగా ఉంది, రేపు పొద్దున్న జ్వరం వచ్చింది, వారం రోజుల తర్వాత తగ్గిపోయింది. అదేలాగూ ఇది కూడా అంతే. కాబట్టి మనము ఎప్పుడు ఏది వచ్చినా ఇది కూడా మన ఎనర్జీ ఫీల్డ్లో దీని ఏదో ఒక కారణం వల్ల, ఒక ఎమోషన్ వల్ల ఒక ప్రభావం నా మీద ఉంది. అది
నా యొక్క మొత్తం శక్తి మండలం మీద పనిచేసి నాకు అనారోగ్యాన్ని కలగజేస్తుంది. ఇప్పుడు చేస్తుంది, ఇక ముందు కూడా కలగజేస్తుంది. కాబట్టి దీన్ని నేను బయటికి తీసివేస్తున్నాను అని మనం తీసేయాలి. చాలామంది డిప్రెషన్లోంచి బయటికి రావాలన్నా కూడా రాలేకపోతున్నారు. ఎందుకంటే ఇలా ఎవరు చెప్పినా ఇదంతా సైంటిఫిక్కేనా, ఇదంతా నిజమేనా, దీనివల్ల నిజంగా రిజల్ట్స్ వస్తాయని రకరకాల ప్రశ్నలు మనకు వస్తాయి. అంటే మంచిని నమ్మడానికి చాలా కష్టపడాలి. అదే దాని మీద ఒక చెడు మాట అనడానికి అందరం వెంటనే నమ్మేస్తాం. ఇది బాగుంది అన్నప్పుడు నమ్మనప్పుడు, బాగాలేదు అన్నప్పుడు కూడా ఎందుకు వెంటనే నమ్మాలి? ఆగాలి కదా. కానీ మనము వెంటనే ఇక్కడ ఏదో టీవీలో ఎవరో ఒక గురూజీ మీద ఏదో ఒక నెగిటివ్గా రాసేటప్పటికి వెంటనే అది అందరూ ఆహా ఓహో అనుకుని ఒప్పేసుకుంటారు. కానీ మరి ఆయనకి ఏదో ఇంతమంది ఫాలోయింగ్ ఉండి ప్రాక్టీస్ చేస్తున్నారు, రెగ్యులర్గా చేసి బెనిఫిట్ పొందుతున్నారు ఏంటి అనేది మళ్ళీ ఆలోచించం. అక్కడిక్కడ వ్యక్తులు ముఖ్యం కాదు, ప్రక్రియ. ఏ ప్రక్రియ వలన ఒక మనిషికి మంచి జరుగుతుందో ఆ ప్రక్రియను నేర్చుకోండి, ప్రాక్టీస్ చేయండి. కానీ మనం ఏం చేస్తాము? అది చెయ్యం. అంటే మనము తప్పించుకు తిరగడానికి ప్రయత్నం చేస్తాం. దానివల్ల నష్టపోయేది మనమే కానీ ఎవరు కాదు. ఇలా మనము ఈ హీలింగ్ చేసుకుంటూ, అలాగే మన ఇంటర్నల్గా ఉండే నెగిటివ్ ఎనర్జీస్ పోవడానికి ఏం చేయాలంటే సేమ్ ఇదే, మనం చేతులు రుద్దుకొని చేతులు యాక్టివేట్ చేసుకున్నాక ప్రొద్దున్న లేవగానే మనం ఎప్పుడైతే అడ్డంగా పడుకుంటాం మంచం మీద, మన యొక్క కనెక్టివిటీ టు ది ఎర్త్ యొక్క గ్రావిటేషనల్ ఫోర్స్లో ఉండే దాని యొక్క 7.8 హెడ్స్ అంటారు అనమాట. దాని యొక్క ఆ తరంగ దైర్ఘ్యం అంటారు. ఆ తరంగాలు సరిపోనప్పుడు డిస్టర్బ్ అవుతాం. ఆ డిస్టర్బెన్స్ ప్రొద్దున లేవగానే ఉంటుంది. మనకు లేవగానే మన కాలి బొటన వేళ్ళు నేల కానిచ్చి, మన చేతి వేళ్ళు కూడా వంగగలిగితే వంగి నేల కానిచ్చి 1 నిమిషం ఉండాలి. అప్పుడు మొత్తం మన బాడీలోకి ఆ ఎనర్జీ సర్క్యులేట్ అయిపోయి మనలో తయారైన నెగిటివ్ ఎనర్జీ బయటకు వెళ్ళి మనం చాలా ఫ్రెష్గా ఫీల్ అవుతాం. ఒకవేళ నడువు నొప్పి ఇలా ఉండేవాళ్ళు ఉన్నారనుకోండి, మీరు కాలి బటన్ వేళ్ళన్నీ నేల మీదకు ఆనిచ్చి గోడకి ఈ చేతులు వేళ్ళన్నీ ఆనిచ్చి పెట్టాలి. ఆ పెడుతున్నప్పుడు మీరు శ్వాస మీద సిద్ధ శ్వాస చేసుకోవచ్చు. అలా చేయడం ద్వారా మీ యొక్క ఇంటర్నల్ ఎనర్జీలో ఉండే ఇంబ్యాలెన్సెస్ అన్నీ బయటకు వెళ్ళిపోతాయి. తర్వాత ఈ బయట నుంచి మనం చేసేది కూడా ఒక 10 టైమ్స్ చేయడం ద్వారా మనం చాలా ఫ్రెష్గా ఉంటాము. చాలామంది నిద్ర లేవగానే బద్ధకంగా ఉందంటారు, నిద్ర పట్టదంటారు. వీళ్ళు కూడా ప్రతిరోజు ప్రొద్దున సాయంత్రం చేయొచ్చు. కాబట్టి ఇవన్నీ మీరు ప్రాక్టీస్ చేసి ఎనర్జీ ఫీల్డ్ని ప్యూరిఫైడ్గా ఉంచుకోండి. నమస్కారం.